ఆర్ యు రెడీ? ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం, యేసయ్య బానిస అయిన యోసేపుని ఉన్నత ఉద్యోగాన్ని అనుగ్రహించాను. ఈ పగటి వేళ మన ప్రసంగాంశం, యేసయ్య బానిస అయిన యోసేపుకి ఉన్నతమైన ఉద్యోగమును అనుగ్రహించాను. నాతో పాటు చెప్పండి గట్టిగా, యేసయ్య బానిస అయిన యోసేపుకి ఉన్నతమైన ఉద్యోగమును అనుగ్రహించాను. ఆదికాండం 41:46 నాతో పాటు గట్టిగా చెప్పండి. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు, అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ సర్వీస్కి ఎంటర్ అయినప్పుడు ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్త దేశమంతటా సంచారము చేశాను. ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుదాం అందరం. జోసెఫ్ was 30 years old when he entered the service of Pharaoh, king of Egypt, and Joseph went out from Pharaoh's presence and traveled throughout Egypt. దేవాది దేవుడు యోసేపుని కనికరించి తన 30వ ఏటన ఉన్నతమైన ఉద్యోగములోనికి ప్రవేశపెట్టించాడు. ఆ స్థానం, ఆ ఉద్యోగం, అలాంటి ఉన్నతమైన ఉద్యోగంలోనికి ఆయన వెళ్తాడని ఎప్పుడు ఊహించలా, ఎప్పుడు ఆశించలా, ఎప్పుడు కలలు కనలా. అవునా? 14వ ఏటన దేవుడు ఒక స్వప్నం ఇచ్చాడు. ఆయన ఒక కలను చూశాడు. ఏంటి తెలుసా? అటువంటి ఉన్నతమైన స్థానములోనికి, దేశములోనే రాజు తర్వాత ఉన్న స్థానములోనికి ఆయన అడుగు పెట్టబోతున్నాడని తన 14వ ఏటనే స్వప్నం చూశాడు. అతనికి దేవుడు తన డ్రీమ్ జాబ్, స్వప్నాల ఉద్యోగం, కలల ఉద్యోగం, తన 16 సంవత్సరాల తర్వాత ఆయన చూసిన స్వప్న ప్రకారం దేవుడు జరిగించి తీర్చాడు. జరిగించి ఆయన ఆ సింహాసనములో ఆయన్ని కూర్చోబెట్టాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీతో చెప్పనా, తన డ్రీమ్ జాబ్, తన స్వప్నాల ఉద్యోగం, తన కలల ఉద్యోగములోనికి నా దేవుడు యోసేపుని నడిపించగలిగితే, నీ డ్రీమ్ జాబులోనికి, నీ డ్రీమ్ మినిస్ట్రీలోనికి, నీ డ్రీమ్ స్థానములోనికి నువ్వు గనక స్వప్నాలు చూడగలిగితే, నేను చెప్పను, అది ఆకాశం అంత ఉన్నతమైన, అది ఎంత వెడల్పైనా, అది ఎంత లోతైనా, నెలలు ఆలస్యం అవ్వచ్చు, నీ డ్రీమ్ జాబులోనికి నా దేవుడు అడుగు పెట్టించబోతున్నాడు. నీ డ్రీమ్ మినిస్ట్రీలోనికి అడుగు పెట్టించబోతున్నాడు. నీ డ్రీమ్ స్థానములోనికి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. అడుగు పెట్టేటట్టు చేయగలడు ఆయన. యోసేపు దేవుడే మన దేవుడు. యోసేపుకు చేయగలిగితే మనకు కూడా చేయగలడు. మన మందిరంలోనికి ఒక తమ్ముడు వస్తాడు. అతని పేరు సత్యకిరణ్ ఆశ ఏంటంటే, ఆయన లోకో పైలట్ అవ్వాలని, అంటే ట్రైన్ డ్రైవర్ అవ్వాలి అని అతని ఆశ. తన డిగ్రీ నుండి ఆ ఆశ పెంచుకున్నాడు. అలాగే డిగ్రీ అయిపోయినాక దానికి సంబంధమైన పుస్తకాలు చదివి అనేకమైన పరీక్షలు, ఇంటర్వ్యూలు అప్పేర్ అవ్వడం ప్రారంభించాడు. కానీ 2004లో కుదరలా, 2005లో కుదరలా, 2006లో కుదరలా, 2007లోనికి అడుగు పెట్టగా అమ్మా నాన్న అన్నారు, మేము అనేక మందిని అడిగాం నాన్న, దీనికి లంచం పెట్టాలంట, వాళ్ళకి ఇవ్వాలంట, వీళ్ళకి ఇవ్వాలంట, అందులో ఇది ప్రభుత్వ ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, మనకి ఇక వద్దు, వేరే ఏమన్నా ప్రయత్నం చేసుకో. లేదమ్మా, నా డ్రీమ్ ఒక రోజున నేను లోకో పైలట్ గా మారబోతున్నా.
సరే నీ ఇష్టం నాన్న, నీ ఇష్టం, చదివేవాడు నువ్వు, మేము ఏ ధనము ఇవ్వలేం, కానీ నీ ఇష్టం. అలాగే 2007 అయింది. 2007లో చివరిలోనికి వాళ్ళ బంధువులు ఒకళ్ళు వచ్చన్నారు, నీ సెల్ఫ్ ప్రిపరేషన్ కుదరదు, నీ స్వయం సిద్ధపాటు కుదరదు, పలానా చోటుకి వెళ్ళు, అక్కడ కోచింగ్ నేర్పుతారు. ఆ కోచింగ్ నేర్చుకున్నాడు. ఆ 2007 అయిపోయింది. 2007 చివరిలోనికి అడుగు పెడుతుండగా కోచింగ్ తీసుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. లోకో పైలట్గా కాకపోయినా వేరే వేరే ఉద్యోగాలు వస్తున్నాయి. అందరూ ఏమన్నారంటే ఫలానా ఆయనకి ఇంత ఇచ్చాం, ఫలానా ఆయనకి ఇంత ఇచ్చాం, ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే నీకు కూడా ఆ ఉద్యోగం కావాలంటే ఇంత నీకు కూడా ఉద్యోగం వస్తుంది. వెంటనే ఏమన్నాడంటే నేను డబ్బిచ్చి ఉద్యోగం సంపాదించుకుంటే నా దేవుని గొప్పతనమే ఉంది, నా దేవునికి మహిమేముంది అంటే ఆయన అంటాడంట, అబ్బో ఇలాంటి వాళ్ళని చాలా మంది చూసామండి, ఇక నీ ఇష్టం, నువ్వు ఎన్నిసార్లు రాసుకుంటావో రాసుకో. 2008 రాలా, 2009 రాలా, 2010 రాలా, 2011 రాలా, 2012 కల్లా అతనికి 30 సంవత్సరాలు వస్తాయి. 30 సంవత్సరాలు దాటితే అతనికి లోకో పైలట్గా మారడానికి కుదరదు. ఇక ఏమీ లేదు, అంత ఆశలన్నీ అయిపోయినాయి. అప్పటికి ఒక ఆయన వచ్చాడు, ఇప్పుడు కన్నా పెట్టు నీకు ఉద్యోగం వస్తుంది. లేదు, నా దేవుడు నా డ్రీమ్ జాబ్ని నా చేతికి అందించబోతున్నాడు. ఒక రోజున నేను లోకో పైలట్గా ఉండబోతున్నా. 2012 ఏప్రిల్ నెల కల్లా అతనికి 30 సంవత్సరాలు దాటిపోతాయి. ఇక ఆశకి మార్గమే లేదు. 2012 జనవరి దాటిపోయింది, ఫిబ్రవరి దాటిపోయింది, మార్చి దాటిపోయింది. ఏప్రిల్ 28వ తారీఖు లోపల ఆయనకి 30వ సంవత్సరం దాటబోతుంది. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు అన్న దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 3 రోజుల లోపల లోకో పైలట్గా ఉద్యోగం వచ్చేసింది. ఆ తమ్ముడు 3 ఆరాధనలో ఉంటాడు. ఇప్పుడు ఆయన బిట్రకుంట నుండి వస్తున్నాడు, అందువల్ల లేట్ అయిపోతున్నాడు. ఆయన లోకో పైలట్గా వచ్చింది. ఈ పగటి వేళ నేను చెప్పనా, యోసేపుకి డ్రీమ్ జాబ్ ఇప్పించాడు, సత్యకరణకి డ్రీమ్ జాబ్ ఇప్పించాడు. ఈ పగటి వేళ నజరేయుడైన యేసు నామములో లంచం పెట్టి ఉద్యోగం సంపాదిత దేవుని గొప్పతనం ఉండదు. ఈ రోజున దేవుని మీద ఆశ్రయపడు, అటువంటి అధికారుల గుండెలను మార్చి లంచం ఇవ్వకుండా నా దేవుడు ఉద్యోగాన్ని పెంచబోతున్నాడు, స్థానాలు పెంచబోతున్నాడు, కోర్సులోనికి నడిపించబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో 30వ సంవత్సరం 30 లేకపోతే 30 అనేది అనేక సందర్భాల్లో కనపడుతుంది. బైబిల్ గ్రంథ ప్రకారం 30 దేనికి సూచన? వేద పండితుల అభిప్రాయం 30 దేనికి సూచన అంటే శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మెచ్యూరిటీ లెవెల్కి చూపెడుతుంది. శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా మెచ్యూరిటీ లెవెల్ 30 దేని చూపెడుతుందంటే టర్నింగ్ పాయింట్, తన బతుకులో ఒక గొప్ప మలుపు. 2 లీడర్షిప్ కి అడుగు పెట్టే సంవత్సరం, అథారిటీలో అడుగు పెట్టే సంవత్సరం, ముందుకు దూసుకెళ్లే సంవత్సరం. 30 నుండి సూపర్ ఫాస్ట్ గా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లిపోయే సంవత్సరం. 30వ ఏటన యోసేపు దేశములోనే ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 30వ సంవత్సరమున ఎజెకియెల్ ప్రవక్తగా పిలువబడ్డాడు. 30వ సంవత్సరమున బాప్టిజం ఇచ్చే యోహాను యేసయ్యను చూసి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. 30వ సంవత్సరమున దావీదు రాజుగా మారాడు. 30వ సంవత్సరమున పాత నిబంధనలో ఉన్న ఎవ్రీ ప్రీస్ట్, ప్రతి యాజకుడు 30వ సంవత్సరమున యాజకుడిగా మారాడు. 30వ సంవత్సరమున మన యేసయ్య పరిచర్యకు అడుగు పెట్టాడు. యోసేపు తన జీవితం ఎలాగ మారిపోయిందంటే 29 సంవత్సరాలు దాకా ఎలా మారిపోయిందంటే, ఇక నా స్వప్నాలు జరుగుతాయా, నా కలలు జరుగుద్దా, ఈయన ఎక్కడున్నాడంటే ఇంట్లో లేడు,
ఆయన ఎక్కడున్నాడంటే స్పోర్ట్స్ క్లబ్లో లేడు. ఆయన ఎక్కడున్నాడు తెలుసా? చెరసాలలో ఉన్నాడు. జీవితాంతం చెరసాలలోనే ఉండాలా, అక్కడే తుది శ్వాస విడిచిపెట్టాలా. బేలిచ్చే నాదులు లేడు, ఈయన మా అబ్బాయి అని చెప్పే నాదులు లేడు. ఇక స్వప్నాలు జరుగుతాయి అన్న ఏ కోసాన ఏ మార్గము లేనప్పుడు అటువంటి టైంలో నా దేవుడు అతన్ని అక్కడి నుండి లేపి సింహాసనంలో కూర్చోబెట్టి నీ డ్రీమ్ జాబ్ ని నెరవేర్చేవాణ్ణి అని ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా మీ అమ్మాయికి గాని మీ అబ్బాయికి గాని అది కోర్స్ అవని, అది ఉద్యోగం అవని, ఆ జరగడానికి ఏ మార్గం లేదు. నీ పక్షాన నిలబడడానికి బంధువులు లేకపోవచ్చు, స్నేహితులు లేకపోవచ్చు, అధికారులు లేకపోవచ్చు. నా దేవుడు అంటున్నాడు, అటువంటి టైంలో నేను నీకు ఇప్పించబోతున్నా. అన్నీ ఉన్నప్పుడు నీకు స్థానం ఇవ్వడం గొప్ప కాదు, రికమెండేషన్లు ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదు, డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదు, ఇటువంటి టైంలో ఇవ్వడం గొప్ప. ఈ పగటి వేళ నీ ఇంట్లో కూడా ఇటువంటి కార్యమైన చేయబోను గాక. ఏ డ్రీమ్ జాబ్. యోసేపు అనుకున్నాడు, నేను ఎక్కడికి వెళ్తానా, ఎటు వెళ్తానా, ఏ చోటుకి వెళ్తానా, ఏ స్థలానికి వెళ్తానా, నాకే అర్థం కావట్లే. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అలాగ అనుకుంటున్నారా? నా గమ్యం ఎక్కడ, నేను ఎక్కడికి వెళ్తానా, నేను ఎటు పయనం చేస్తానా, ఏమన్నా అర్థం ఉందా? ప్రైజ్ ది లార్డ్. 14వ సంవత్సరం నుండి ప్రయాణం చేస్తున్నాడు. ఎవరో? యోసేపు తన డ్రీమ్ జాబ్ కోసం. ఇప్పుడు ఏమైంది? 30వ సంవత్సరమున దేవుడు సింహాసనానికి కూర్చోబెట్టగానే అప్పుడు ఒక్కసారి అన్ని చాప్టర్లు ఎత్తికి చూడగా అర్థమైంది, కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నాను రా అని. ఈరోజు ఎవరైనా సరే అలాగ అనుకుంటున్నారేమో, నేను ఎక్కడికి వెళ్తానా, నా బతుకు గురి ఉందా, నా ఏమన్నా నేను కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నానా? ప్రస్తుతం నీకేం అర్థం కాకపోవచ్చు. నీ డ్రీమ్ స్థానానికి అక్కడ నడిపించగానే అప్పుడు వెనక్కి తిరిగి చూడగా కరెక్ట్లోనే ఉన్నాను రా నాయన అని పాత నిబంధన భక్తులందరూ చెప్పగలిగారు, కొత్త నిబంధన భక్తులందరూ చెప్పగలిగారు. మనకన్నా ముందలున్న పితరులు దేవుని రాజ్యములో ఉన్న అమ్మా నాన్నలు చెప్పగలిగారు. ఈరోజు నువ్వు కూడా చెప్పగలవా మాట?